లాస్ట్ టైం మనం దేని గురించి మాట్లాడినాము? మనం దేని గురించి మాట్లాడుకున్నాము? ఫెయిత్ గురించి కదా. దేవుని యొక్క మనం నమ్మకం ద్వారాగా దేవుడు ఎన్నో కార్యాలను మనకి చేస్తాడు. మన నమ్మకము ఎలాంటిది అనేది మనము అంటే లాస్ట్ వీక్ కాదు, దాని లాస్ట్ వీక్ మెసేజ్ ఇవ్వబడింది. అవునా కదా? అవునా? ఎలాంటిది మన ఫెయిత్ ఎలాంటిదో మనల్ని తెలుసుకోమనేసి మనం చూసినాము. సో మనకి ఆ ఫెయిత్ మన జీవితాల్లో జరగాలి అనేసి అంటే మన జీవితాలు ఎలా ఉండాలనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు ముందుకి కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో వస్తాయి. అవునా కదా? మన సిచ్యువేషన్స్ వస్తాయి. కొన్ని సందర్భాలలో వీ హ్యావ్ టు, ఇప్పుడు మనం ఏదో పట్టుదల కలిగి ఉంటాం మన లైఫ్లో, మనకి ఇది కావాలా అనేసి. దాన్ని ఇడిసే సందర్భాలు మనకి వచ్చేస్తాయి. అవునా లేదా? అవునా? కానీ ఇక్కడ చూద్దాము, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు ఎవరైనా చదవండి. విమోచన కాండ 14వ అధ్యాయం 5 నుండి 7 వచనం. ఇక్కడ ఇశ్రాయేలులను విమోచన కాండ 14వ అధ్యాయము 5 నుండి 7. ఎక్సడస్ నిర్గమకాండము 14వ అధ్యాయము హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఫరో యొక్క హృదయాన్ని దేవుడు మోషేతో మాట్లాడతాడు అనమాట. నేను ఫరో యొక్క హృదయాన్ని రాయిగా చేస్తాను, గట్టిగా చేస్తాను, ఫరో దీనికి ఒప్పుకోడనే చెప్పి మోషేని పంపిస్తాడు. అవునా కదా? దేవునికి తెలుసు ఫరో నేను చెప్పినా కానీ దేవుడు ఫరో ఒప్పుకోడు నా ప్రజలని బయటికి వెళ్ళదని. కానీ నువ్వు భయపడద్దు. కానీ ఫరో అక్కడ ఒప్పుకుంటాడు, వాళ్ళ ప్రజలని వెళ్ళు అనేసి తీసుకువెళ్ళు. దేవుని యొక్క మహా హస్తము వాళ్ళ మీద ఉన్నది కాబట్టి ఫరో తన ప్రజలని, దేవుని యొక్క ప్రజలని వదిలేస్తాడు. ఇప్పుడు మనకి ఏమైనా కావాలా అనేసి అంటే మన పిల్లలు మన దగ్గరికి వచ్చి అడిగితే మనకు అది ఇవ్వని ఇష్టం లేకున్నా కానీ వాళ్ళు హఠం చేస్తే మనం ఇచ్చేస్తాం. అవునా కదా? ఇచ్చేసి సరే షీ ఈజ్ హ్యాపీ ఆర్ హీ ఈజ్ హ్యాపీ అనుకుంటాం. అవునా కదా? కానీ ఇక్కడ ఫరో అలా చేయడు. ఇంకా ముందు మీరు చదువుకొని వెళ్తే అక్కడ ఫరో పంపించేసి మళ్ళీ వాళ్ళు వెంటబడండి, వాళ్ళని మళ్ళీ తీసుకొని రండి అనేసి అంటారు. ఫరో ఈజ్ ఇన్ డైలాగ్, నేనేం చేస్తున్నాను? మన దాసత్వంలో ఉన్న వాళ్ళని నేను వదిలేస్తున్నానే, సరే వెళ్ళండి వాళ్ళని పిలుచుకొని రండి అనేసి మళ్ళీ తన యొక్క రథాలని, దేవునికి తెలుసు అది, కానీ దేవునికి తెలిసి దేవుడు ఆపొచ్చు కదా. హీ నోస్ ఇట్, హీ హస్ సెడ్ ఇట్ క్లియర్లీ. ఫరో మళ్ళీ తన యొక్క రథాలని, తన యొక్క సైనికులని మీ వెంట పంపిస్తాడు. నేను మిమ్మల్ని కాపాడతాను, నువ్వు భయపడొద్దు అని. నేను నా యొక్క హస్తము అక్కడ ఏమవుతుంది, సముద్రము 2 భాగాలను చేస్తాడు దేవుడు. 2 భాగాలను చేస్తే అక్కడ ఫరో యొక్క మనుషులు కానీ వాళ్ళ వెనక పడతారు. అక్కడ ఏమవుతుంది, నీళ్ళన్నీ వాళ్ళని పట్టుకొని పోయేస్తాయి. నీళ్ళలో వాళ్ళు కొట్టుకొని పోయేస్తారు, వాళ్ళందరూ చనిపోతారు. అలాగనే మన జీవితాలలో కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు తెలిసే తీసుకొని వస్తాడు. దేవుడు తెలిసే తీసుకొని వస్తాడు. కొన్ని సందర్భాలు కొన్ని మనుషులు మన జీవితాల నుండి తొలగించాలని దేవుడు ఆ యొక్క సందర్భాన్ని కానీ ఆ యొక్క మనిషిని కానీ మనం ఎన్నో సందర్భాలు చూస్తుంటాం. అయ్యో ఆ రోజు ఆయన అలా అనకుండా ఉంటే నేను ఈరోజు బతుకుంటున్నాను. అవునా కదా? ఎంతోమంది ఎక్కడికో వెళ్ళాలని
వస్తుంది. అప్పుడు ఏమనుకుంటారు, అబ్బా దేవుడు నన్ను, అవునా? కానీ ట్రిప్ పోకముందు మనం ఏమనుకుంటాం, దేవుడు నాకు డబ్బే ఇవ్వలేదు, చూడు దేవుడు నాకు డబ్బే ఇవ్వలేదు, నేను వెళ్ళలేదు, నేను అది ఆ పని చేయలేకపోయినా అనేసి అనుకుంటాం, అవునా కదా? కానీ అక్కడ ఏమైనా చెడు జరిగిందంటే, అబ్బా దేవుడా థ్యాంక్ యూ, నన్ను నువ్వు కాపాడినవు. మన ఇక్కడ కానీ అదే జరుగుతుంది. మన దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు జనులు కానీ దేవుడు నడిపిస్తాడు వాళ్ళని, దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వస్తారు. కానీ అక్కడ మీరు ముందుకు చదువుకున్న వాళ్ళు పాత ఎన్ని అక్కడ దేవుడు నడిపించినా కానీ, వాళ్ళకి అడిగిన పరలోక మన్నాని ఇచ్చినా కానీ ఏమంటాడు, అక్కడ మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మంచిగా మటన్ చికెన్ అన్నీ చేసుకొని తింటున్నాము, దేవుడు ఒట్టి ఆహారాన్ని మాకు ఈ యొక్క మన్నాతోనే నింపుతున్నాడు, మాకు టేస్టే లేదు నాలుకకి, అవునా? కొన్నిసార్లు దేవుడు మనకి ఎంత ఇచ్చినా కానీ, గాడ్ థింక్స్ దట్ దిస్ ఈస్ గుడ్ ఫర్ యూ. దేవుడు మనకి ఎంత ఇచ్చినా కానీ మనం ఏమనుకుంటాము, మనం కానీ ఇశ్రాయేలు ప్రజల్లాగా అనుకుంటాం. ఏమనుకుంటాము, దేవుడా ముందే నా లైఫ్ బాగున్నది, ఏదో తినుకొని బాగున్నాము, నువ్వు ఇది ఇచ్చేసినావు, చూడు మాకు ఎన్ని ప్రాబ్లమ్స్. మనం ఏమనుకుంటాం, ఇంట్లో హాయిగా ఉంటాం, దేవుడా నాకు పని కావాలని నేను సంపాదించాలని ప్రేయర్ చేస్తాను. దేవుడు తీసుకోవాలి, గవర్నమెంట్ జాబ్ అని ఇస్తాడు, ఏదో ఒక జాబ్ ఇస్తాడు, మంచి శాలరీ ఉంటుంది, కానీ బాగా చేసుకొని పోతుంటాడు. పని చేసేటప్పుడు ఏదన్నా ఇబ్బందులు వచ్చినాయంటే, అబ్బా నేను ముందే ఇంట్లో హాయిగా ఉన్నా, ఏదో ఇంట్లో ఉన్నా తినుకొని ఏ టెన్షన్స్ లేకుండా ఉన్నా అనేసి అనుకుంటాము, దేవుడు ఇలా చేసేసినాడే నాకే. కానీ గాడ్ నోస్, అవునా? ఇశ్రాయేలు ప్రజలు కానీ అలాగే మనం కానీ మన జీవితాల్లో ఎన్నో గాడ్ సేస్ దట్ యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. దేవుడు మన యాక్చువల్గా యొక్క ఈజిప్ట్ పట్టణం నుండి ఇజ్రాయెల్కి దేవుడు నడిపించడానికి 40 years తీసుకున్నాడు. కానీ అది అంత సమయం పట్టదు. ఇప్పటికీ ఇట్ విల్ జస్ట్ టేక్ 1 hour. ఉండే వెహికల్లో పోతే 1.5 hours 2 hours తీసుకుంటాడు. అంత అరణ్యంలో దేవుడు తిప్పినప్పుడు ఎన్ని సంవత్సరాలు తిప్పినాడు? 40 సంవత్సరాలు. ఎందుకు? దేవుడు వాళ్ళకి అంత టెంప్టేషన్ ఎందుకు ఇచ్చినాడు? దేవుడు వాళ్ళకి అంతగా ఎందుకు శోధించినాడు? శోధింపబడిన మీదంటే మీరు సువర్ణంగా మార్పియాలని. మన జీవితంలో కానీ దేవుడు మనల్ని శోధిస్తూ ఉన్నాడంటే మనం ఏమనుకోవాలా? there is a good day for us, golden days are awaiting in our future అనేసి అనుకోవాలి. కాదు మనం అలా మనం ఏమనుకుంటామో మన ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లే కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ మన పాపాలు మనం వెంటనే ఉంటాయి, అవునా? దేవుడు ఆశీర్వదిస్తే మనం ఇది వద్దు అని వదిలేసి ఆ మనిషినో అదేనో అది వద్దు అని వదిలేస్తాము. తాగే వాళ్ళు వద్దు నేను దేవునిలో ఉండాలని మానేసి బాప్తిజం తీసుకుంటారు, అన్నీ అవుతాయి. కానీ తర్వాత మళ్ళీ దట్ సాటన్ విల్ టేక్ దెమ్ బ్యాక్. అదే ఫరోలాగా వెనకబడతారనమాట. అయ్యో నేను సాధనేమనుకుంటుంది, అయ్యో నేను వదిలేసిందే, నా యొక్క బానిసత్వం నా కింద బానిసగా ఉన్న ఆ యొక్క త్రాగుబోతు నా యొక్క మనిషిని నేను వదిలేసిందని హీ విల్ చేసెస్. సాతాను మనల్ని వెంటబడతాడంట. సాతాను మనల్ని వెంటబడితే ఏమవుతుంది? ఎప్పుడు మనం ఏం చేస్తాము? మనం కొన్ని విషయాలలో లొంగిపోయేస్తాం. నా చేతిలో కావడంలే, ఆయనలే బాప్తిజం తీసుకున్నాను, నేను పరలోకం పోతాను, సో ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు మై ఓల్డ్ సిన్నింగ్ లైఫ్. అవునా కదా? ఐ విల్ గెట్ బ్యాక్, నా యొక్క ఎంజాయ్మెంట్ లైఫ్కే నేను వెళ్ళిపోతా, అప్పుడే నాకు శాంతి సమాధానం ఉన్నది. దేవుడు ఎప్పుడు చెప్పలేదు అలా బైబిల్లో. మీరు నా సిలువ ఎత్తుకొని సిలువ మోయడం అంటే ఏమి? ఆల్ దిస్ యూ హ్యావ్ టు ఫేస్. మన లైఫ్లో మనము ఇవన్నీ కష్టాలు ఫేస్ చేయాల్సి వచ్చి దేవుడు చెప్తాడు. దేవుడు నా యొక్క దేవుడు మనతో ఉంటే, దేవుడి యొక్క హస్తం మనతో ఉంటే వి కెన్ గో త్రూ ఎనీథింగ్. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను కానీ దేవుడు అగ్నిస్తంభంగా నిలబడి, రాత్రి యందు అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగా నిలబడి ఆయన నడిపించుకొని వచ్చినాడు. కానీ ఆ ప్రజలు అది చూడలేదు, అవునా? మనకి ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అరణ్యంలో దేవుడు ఒక స్ట్రీట్ లైట్ లాగా వాళ్ళ పక్కన నిలబడినాడంట, వాళ్ళకి వెళ్తారా, అవునా? ఒక చిన్న పిల్లోడు ఒక 1 monthకి మనం డ్రెస్సెస్ చేంజ్ చేస్తూ ఉంటాం, అవునా? చెప్పులు చేంజ్ చేస్తూ ఉంటాం, అవునా? కానీ వాళ్ళు ఉన్న పాటికే వచ్చేసినారు. ఆ చిన్న పిల్లోడు ఆ యొక్క 40 సంవత్సరాలు 1 year మేబీ 40 years అయి ఉంటుంది. వాళ్ళ బట్టలు వాళ్ళ చెప్పులు వాళ్ళతో పాటు పెరిగినాయి. మనం ఎక్కడైనా చూసినామా? అదొక మిరాకిల్ తెలుసా? They couldn't find what God is
బుక్స్ మీరు చదివితే అక్కడ వాళ్ళకి దేవుడు ఎంతగా చేస్తాడు, అయినా కానీ వాళ్ళు సరిగ్నారు గొనిగినారు. అంటే గొనిగ్నోళ్ళని అందరినీ దేవుడు తీసి పడేసినాడు ఆ యొక్క 40 సంవత్సరాల్లో. హూ ఎవర్ ఈస్ వర్తీ టు హిమ్ దే ఓన్లీ హ్యావ్ స్టెప్డ్ ఇన్ టు ద ల్యాండ్. అవునా, దేవుడు ఒక చూపించిన ఆ యొక్క దేశానికి దేవుడు వర్తీగా ఉండే వాళ్ళనే తీసుకొని పోయారు. మన లైఫ్లో కానీ అంతే. చూసామా, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. మొదటి పేతురును 5వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఏముంది? ఆయన తన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులు. ఏమంటాడు? దేవుడు మిమ్మల్ని కాపాడుతుంటే దేవుడు యూ హ్యావ్ టు బోస్ట్ అన్నాడు అక్కడ. యూ హ్యావ్ టు బీ ప్రౌడ్ అన్నాడు అక్కడ. ఏమన్నాడు? నేను నిన్ను కాపాడుతున్నానంటే ఎలా ఉండాలా? దీన మనసు కలిగి ఉండాలి. అప్పుడే ఆ యొక్క బలిష్టమైన హస్తము. పిల్లలారా అక్క అది ఇంకొకసారి రిపీట్ చేయక. పెద్దలకు లోబడి ఉండు. ఏ వస్త్రము? దీన మనసు అనే వస్త్రము. అహంకారులను ఎదిరిస్తాడంట దేవుడు. దేవుడు నాతో ఉన్నాడులే, నేను రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది. గాడ్ ఈస్ దేర్ విత్ మీ. నేను అనుకున్నాయన్నీ, నేను అడిగినాయన్నీ దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవుడు నాకు కార్ కావాలంటే దేవుడు ఇచ్చినాడు. బికాజ్ యూఆర్ అండర్ హిస్ హ్యాండ్. అన్నీ వస్తా కొంతమంది మనుషులు వాళ్ళ పాత లైఫ్ని మర్చిపోతూ ఉంటారంట. అప్పుడే బాగుంటున్నారు దేవుడిని ప్రార్థన చేసేది. దేవుడు పని ఇచ్చినాడు, దేవుడు కార్ ఇచ్చినాడు, ఒక ఇల్లు ఇచ్చినాడంటే అమ్మా ఐఎమ్ హ్యాపీ, నేను ఇంకా చర్చకు పోవాల్సిన అవసరం లేదు, నా నెసెసిటీ అంతా దేవుడు తీర్చేసినాడు, ఇంకా నాకు దేవుడు వద్దంటే దేవుని హస్తం తప్పని మీ మీద పడితే ఏమవుతుందో మనం లేకుండా పోతాం కదా. అదేవిధంగా దేవుని యొక్క హస్తం మన లైఫ్లో ఉండాలంటే హౌ వీ హ్యావ్ టు బి దీన మనుషులు. ఇక ఐగుప్తు దేశంలో ఉంటే ఇశ్రాయేల్ కానీ అలా ప్రవర్తించినందుకు దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని దీన మనసులే ఆయన యొక్క చూపించిన ఆ యొక్క ప్రదేశానికి కాలు పెట్టినారు. కానీ దేవునికి విరుద్ధంగా నడిచిన వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయినారు. ముందు చూడండి, అలా ఉండాలి అనేసి అంటే 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనం ఏం చేస్తాం ఇక్కడ? మీ దీన మనసికలై ఉండాలంట. అండ్ వీ హ్యావ్ టు బి కాషియస్. కాషియస్ అంటే మన ఎవరైనా ఇప్పుడు వాచ్మెన్ పని చేసిన వాళ్ళకి తెలుసు, ఆ అంగడంతా వాళ్ళ చేతికి అప్పగించి రాత్రి నైట్ డ్యూటీ చేసేదానికి వాళ్ళని పెడతారు. వాళ్ళకి రాత్రి నిద్ర ఉండదు నాకు తెలిసినంత మటుకు. వాళ్ళు అంతా అటుపక్క ఇటుపక్క వెనక ముందు తిరుగుతూనే ఉండాలి. అవునా కదా? లైక్ దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు బి. ఒకసారి మనం రక్షణలోకి అడుగు పెట్టినామంటే, మనకి రక్షణ వచ్చిందంటే వీ హ్యావ్ టు బి కాషియస్. ఎందుకు? సైతాన్ ఏమి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉంటాడంట సాతాను. నువ్వు ఏమైనా తప్పు చేసినావా నిన్ను వచ్చి మింగాల అనేసి కాసుకోని ఉంటాడంట సాతాను. అక్కడ పేతురు ఈ యొక్క ఇది రాసినప్పుడు he was a very గుడ్ మన్. ఒక ఎక్స్పీరియన్స్డ్గానే ఇది రాసి ఉండేది. ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క పత్రికను రాయలేదు ఆయన. గర్జించు సింహము వలె, సింహం మన ఎదుట వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? ఒక సింహము మనం ఉంటామా? ఇప్పుడు ఇంత వాక్యం వింటూ ఉంటాం, ఒక సింహం ఎంట్రీ అయిందంటే మనం ఉంటామా? ఉండమా? అందరం డోర్ కసుకొని వెళ్ళిపోతాం కదా. అదే మనం కాన్షియస్గా ఉంటే పక్కింట్లోనే ఉంది సింహం అనేసి అంటే ఇంటి నుంచే మనము ఆరాధన ముగించుకొని వెళ్ళిపోవచ్చు. అవునా కదా? దిస్ ఈస్ హౌ మనం ప్రార్థనలో ఉన్నాం అనేసి అంటే గాడ్ విల్ వీ హ్యావ్ ఉన్నాం అనేసి అంటే గాడ్ విల్ షో దట్ టు us. ఏం చూపిస్తాడు దేవుడు? నెక్స్ట్ నీకు ఇది జరుగుతుంది, ఏ ఆపదలు నువ్వు
యూ విల్ గో త్రూ దిస్. అదే మోషేతో దేవుడు చెప్పింది, నువ్వేం భయపడొద్దు, ఫరో సైన్యము నీ వెనక పడుతుంది, నువ్వు పిలుచుకొని వస్తావు, వాళ్ళు బయటికి వస్తారు, ఫరో సైన్యం నీ వెనక పడుతుంది, కానీ వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వేం భయపడదు. అవునా? మనం అదే కదా చదివింది. దిస్ ఇస్ వాట్ గాడ్. అదే అలాగనే ఎవరిని మృంగుదన ఫరో ఇంకా వచ్చేసినాడు వెనక, ఫరో సైన్యము వచ్చేసింది, వాళ్ళని పట్టుకోవాలనేసి అంటే అది వాల్స్ లాగా నిలబడతాయంట నీళ్ళు. మనం పక్కనే ఏదన్నా మనం సముద్రానికి పోతే కొంచెం ముందు పోతేనే మనము నడచలేకపోతాము. అవునా? ఆ యొక్క అలల ద్వారాగా వాళ్ళు కాలు పెడుతుంటే వాళ్ళకి వెట్టుగాను వెట్నెస్ కానీ ఫీల్ అయ్యి ఉండరు అనుకుంటా నా ప్రకారం. అంటే అంత డ్రైగా ఉంటుంది. మనం ఇప్పుడు నడిచే నేల ఎలా ఉంటుందో అలానే ఉన్నదంట. అలాంటి మిరాకిల్ ఒకటి మన దేవుడు మన జీవితంలో చేసి మనకు ఎలా ఉంటుంది. అవునా? అవునా? మన యొక్క బాధలు, మన యొక్క శోధనల నుండి దేవుడు అలానే మనల్ని బయటకు తెప్పిస్తారని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసాము ఈ సాతానుడు ఎలా ఎవరిని మృంగుతాం. మనం రాగి ముద్ద ఎలా మృంగుతాము? మృంగుతామా? నమిలి తింటామా? మృంగేస్తాం కదా. అయితే సాతానుకి ఇక్కడ ఐ థింక్ హీ హాస్ నో టీత్. ఏదైనా పుట్టిస్తే నార్మల్గా ఒక సింహమైనా కానీ మింగుతారు కదా. మింగది ఏం చేస్తుంది? నమిలే ఫస్ట్ అది వేటాడితే సింహము ఫస్ట్ ఇక్కడ గొంతు పట్టుకుంటుందంట. గొంతు పట్టుకొని ఫస్ట్ ఆ రక్తం అంతా పీల్చి తర్వాత అది ఆ ప్రాణిని ఏదైనా కానీ తినేది. దట్ ఈస్ హౌ ఇట్ విల్ హంట్ అనమాట. హంటింగ్ అనేది అలా చేస్తుంది. అలాగనే ఇక్కడ ఏమి సాతానుకి హ్యాస్ నో టీత్. ఎందుకు? దేవుడు ఆల్రెడీ హ్యాస్ క్రష్డ్ హిస్ టీత్. అవునా? God already have crushed his teeth. He has no teeth. When his teeth is in God's hand, so why we have to be feared? అవునా? దేవుడు అదే మనకు చెప్తా ఉండేది. సాతాను మృంగుతాడు కానీ మృంగగలుగుతాడు కానీ మిమ్మల్ని నశింపలేడు, నాశనం చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని మృంగుతున్న హీ విల్ బి వెయిటింగ్. లైక్ ఒక ఆకలి అయితే మనం ఏం చేస్తాం, అబ్బా ఇప్పుడు ఆకలి అయితే ఉంటే నేను పొద్దున కానీ తిని రాలే, ఫాస్టింగ్ ఉన్నా, చర్చ్ అయిపోయింది, కొంతమంది అలా వచ్చి ఉంటాం కదా, చర్చ్ అయిపోయేసిందే ఇంటికి పోయి బాగా తినాలా అనేసి అనుకొని ఉంటాం. అలాగనే సాతాను ఉంటాడనమాట మన లైఫ్లో. ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తున్నారనేసి అంటే ఎవరిని మృంగుదన అని కాసుకొని ఉంటారు. మనం ఒక ఈ యొక్క నా దేవుని కుమారుడు అనిపించుకొని ఉన్నాడు, దేవుని కుమార్తె అనిపించుకొని ఉంది. వన్స్ ఇఫ్ హీ స్టెప్ బ్యాక్, ఐఎమ్ వెయిటింగ్ టు ఈట్ హిమ్. ఐఎమ్ వెయిటింగ్ టు స్వాలో హిమ్, సారీ నాట్ టు ఈట్. ఐఎమ్ వెయిటింగ్, నేను మృంగాను అని కాసుకొని ఉండే, ఎందుకంటే నాకు పళ్ళు లేవు. అవునా? దేవుడు గాడ్ హెస్ క్రష్డ్ ఇట్స్ టీత్ ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇది ఆలోచిస్తా ఉంటే యోనొక జీవితం మతికి వస్తుంది. యోన 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం అక్కడ యోనకి దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తాడు? నెనెవే పట్టణానికి వెళ్ళమని చెప్తాడు. యోనా ఏం చేస్తాడు? తార్షీష్. ఆ యొక్క మ్యాప్ని చూసుకుంటే నెనెవే పట్టణం పక్కనే ఉండదంట. తార్షీష్ దూరం ఉండే పట్టణం అంట. మనం ఏం చేస్తాము? దేవుడు షారోన్ లేదు, నువ్వు ఈ పని చేయొద్దమ్మా, ఇంకొక పని చేయని మనం దేవుడితో మాట్లాడతాడు. లేదు దేవుడా, నాకు ఫస్ట్ కార్ కావాలా, ఫస్ట్ నువ్వు బైక్ తీసుకోమా అనేసి అంటే, లేదు దేవుడా ఫస్ట్ కారే కావాలంటే బాకీ చేసుకుంటుంటాం. అవునా? మన దగ్గర ₹1,00,000 అంటే ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టి 5 లక్షలు కార్ తీసుకుంటాము. దేవుడు అంటాడు ₹1,00,000 బైక్ చాలా మాది తీసుకుంటే మనం ఏం చేస్తాము? తర్వాత అప్పుల పాలయ్యేది ఎవరు? మనమే. అవునా? ఇప్పుడు యోనా విషయం కానీ అదే, దేవుడు పక్కలో ఉండే పట్టణంకి పో అనేసి అంటే యోనా ఏం చేస్తాడు? నేను పోను, వాళ్ళు మాకు విరుద్ధంగా ఉన్న వాళ్ళకి పోయి నేను మంచిగా చెప్పమంటావా దేవుడా? నశించుకోనిలే, నువ్వు నశించుకోవాలని అనేసి ఏం చేస్తాడు? దూరంగా ప్రాబ్లమ్స్ నుండి దూరంగా మన దేవుడు ఎక్కడ పోయినా ఉంటాడు. అవునా? పాతాళంకి పోయినా ఉంటాడు. దేవుడు చూడండి పోతే చూడండి 7వ వచనం చదవండి. సంభవించినదని. ఇప్పుడు మనము మన లైఫ్లో కానీ అంతే, నేను లైక్ మన లైఫ్లో కానీ ఎవరో ఒక మనిషిని బట్టి మనం సఫర్ అవుతూ ఉంటాం. అవునా? భార్యను బట్టి భర్త పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు, లేకపోతే భర్తను బట్టి భార్య పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. అలాగనే వాళ్ళు కానీ మేము ఏం చేయలేదు, దేవునికి విరుద్ధంగా పనులు మేమేం చేయలేదు, ఎవరిని
చదవండి. ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది ఇంతకై మనము చీట్లు వేద్దాం. అంటే ఒకరితో ఒకరు చుట్టుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చింది. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించేనో నీ దేశం సంభవించివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతులంతయు మాకు తెలియచేయమనగా అతడు వారితో ఇట్లనే నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికి సృష్టికర్తయై. చూడండి, ఆయనకు తెలుసు, ఎవరికి యోనాకు తెలుసు ఏమని చెప్తాడు, నేను హెబ్రీయుడను సముద్రపుకును భూమికి సృజించిందే మా దేవుడు, ఆ దేవుని నమ్ముకున్నాను నేను. ముందుకు చదవండి. నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికి సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉంది. ఏమి యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాను అంటాడు. దేవుని సన్నిధి ఎక్కడ వెళ్తున్నా ఉంటుంది, అవునా కదా? అవునా, ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనం తోడే ఉండేది. ఇప్పుడే చదువుకున్నాం, దేవుని యొక్క హస్తము బలమైన హస్తము. మనం ఒకసారి రక్షింపబడిన వాళ్ళం అయితే, మనం ఒకసారి దేవునిలో ఉన్న వాళ్ళం అయితే, ఏమి రక్షింపబడిన వాళ్ళం అయితే దేవుని యొక్క హస్తం మన మీద ఉంటుంది. ఇప్పుడు అక్కడ చెప్తాను, నేను హిబ్రీయునండి, నేను ఈ భూమి ఆకాశాన్ని సృజించిన యెహోవాని నమ్ముకున్న ఆయన యొక్క భక్తునండి అనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన మీద తన హస్తం ఉండే ఉంటుంది కదా, అవునా? దేవుని నమ్ముకున్న వాళ్ళ మీద తన హస్తం ఉండే ఉంటుంది. ఈజ్ హీ ఫారింగ్ అవే ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్? నో. అవునా? దేవుడు తన యొక్క ఏమని చెప్తాడో, నేను దేవుని నుండి దూరం వెళ్ళాలని అనుకుంటా. కానీ యోనకు అక్కడ తెలియలేదనుకుంటా. ఎక్కడికి వెళ్ళినా సృజించిన వాడు ఎక్కడన్నా ఉంటాడు, అవునా? మనం ఒక ప్రాపర్టీ తీసుకుంటే అదంతా మాదే అని చెప్పుకుంటాం, కానీ ఈ మూల మాదండి ఈ మూల మాదండి అని చెప్తామా? మనం ఒక సైట్ తీసుకుంటే ఇది ఈ మూల మాది, ఆ మూల వేరే వాళ్ళది, మాకు సంబంధం లేదని చెప్తామా? లేదు కదా. when God is the owner of this creation, దేవుడు ఏమంటాడు, దేవుడు ఎక్కడున్నా ఉంటాడు, అంతా దేవుందే. బట్ he forgot that ఒక కీడు అనేది తన మనసులో వచ్చిన తర్వాత, ఒకళ్ళకి చెడు చేయాలనేది మన మనసులో వచ్చిన తర్వాత మనం అన్నీ మర్చిపోతామంట. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఈ విధంగానే మన లైఫ్లో కానీ అంతే, ఎవరి ద్వారాగానో మనము సఫర్ అవుతూ ఉంటాం. అది మనకు తెలిసి ఉంటుంది, మనం దేవుల్లో ఉంటాం, ఎవరి ద్వారాగానో మనం సఫర్ అవుతూ ఉంటాం. దేవుడు ఏం చెప్తాడంటే, ఆ యొక్క యోనాన్ని, అంటే దేవుని నమ్ముకొని యోనాన్ని ఏం చేయాలంటే మన లైఫ్లో నుండి తీసి పడేయాలి. ఏం చేయాలా? మన లైఫ్లో నుండి తీసి పడేయాలంటే అప్పుడే నన్ను తీసి నీళ్ళలో వేసాక వాళ్ళు సురక్షితంగా దే హ్యావ్ రీచ్ టు దర్ డెస్టినేషన్. అవునా? వాళ్ళందరూ ఇంకా మిగిలిన వాళ్ళందరూ సురక్షితంగా వెళ్ళి వాళ్ళ స్థలాలకి వాళ్ళు చేరినారు. అదేవిధంగా సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ ఆఫ్ దట్ యోనా హూ ఈజ్ అగేన్స్ట్ గాడ్. దేవుడు అని తెలుసుకొని కానీ తప్పు చేసే వాళ్ళని మన లైఫ్లో ఆ యొక్క యోనాని ఆ యొక్క దేవుని మాటని వినని యోనాని మన లైఫ్లో నుండి మనము తీసేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దేవుని యొక్క హస్తము మన చేతిలో. మొదటి పేతురు 5:9 9 సైతాను గర్జించు. అదే 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయం అందంట. ఎప్పుడు మనకి దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎప్పుడు యూ డోంట్ హ్యావ్ టు బీ ప్రౌడ్ బికాస్ ఐఎమ్ విత్ యూ. ఏమంటున్నాడు? తగిన సమయం అందు నేనే నిన్ను హెచ్చిస్తాను. అంతవరకు తన బలిష్టమైన చేతి కింద తన యొక్క బలిష్టమైన చెయ్యి ఎలా ఉంటుందో మీకు తెలుసా? తన యొక్క బలిష్టమైన చెయ్యి ఇజ్రాయెల్ని బయటికి తీసుకొని వచ్చింది, అవునా? తన యొక్క బలిష్టమైన చెయ్యి యెషయా 41వ అధ్యాయము 13వ వచనం చదవండి.
యెషయా 41వ అధ్యాయము 13వ వచనం. 41:13. ఐజయా 41:13. యెషయా 49 అధ్యాయ 13వ వచనం. ఏమి దేవుడు దేవుడు ఏమంటా ఉన్నాడు ఇక్కడ? దేవుడు చెయ్యి మీద ఒక్కటే కాదట, దేవుడు ఏమంటున్నాడు? హిస్ హ్యాండ్ విల్ హోల్డ్ యు అప్ ఆల్సో. ఏమి మీరు పడిపోయినా కానీ మిమ్మల్ని లేవనెత్తడానికి నేను నీ చెయ్యి పట్టుకుంటాను. ఏమి దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. మీరు నా దీన మనసులు అయి ఉంటే, మీరు మీ యొక్క దీన స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తాడంట? నీ చెయ్యి పట్టుకొని దేవుడు లేపుతాడు. యెషయా 46వ అధ్యాయం 41వ వచనం. 46, 41. అధ్యాయము 41వ వచనం. Psalm 63:8. కీర్తనలు 63వ అధ్యాయము 8వ వచనం. అక్కడ దావీదు ఏమంటా ఉన్నాడు? నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నదంట. మనం బాధలలో ఉన్నామని మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరనేసి మనం అనుకుంటాం, కానీ ఏమంటా ఉన్నాడు దేవుడు? నా యొక్క కుడి చెయ్యి, దావీదు అక్కడ చెప్తా ఉన్నాడు, దేవుడా నేను బాధల్లో ఉన్నాను కానీ నీ యొక్క కుడి చెయ్యి నన్ను నా వాళ్ళు నన్ను ఆదుకున్నాడని చెప్తున్నారా? నా భార్య నన్ను ఆదుకుంది అని చెప్తున్నాను, నా స్నేహితులు నన్ను ఆదుకున్నాడని చెప్తున్నాను? లేదు కదా. ఏమంటా ఉన్నాడు? నీ యొక్క కుడి చెయ్యి నన్ను ఆదుకొని ఉన్నాను. మనము మన జీవితాలను కూడా వీ హ్యావ్ టు లీన్ కంప్లీట్లీ ఆన్ గాడ్. ఏమి మనం వీ హ్యావ్ టు బీ డిపెండెంట్ ఆన్ గాడ్. ఏదైనా కానీ మనం ఏం చేయాలో ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్ విత్ గాడ్. దేవుడా నేను ఈ సమస్య ద్వారాగా పోతున్నాను తండ్రి, నా యొక్క తోడై నీ యొక్క బలమైన హస్తం నా తోడు ఉంచు ప్రభు అనేసి అంటే దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? తన యొక్క చేయితో నిన్ను ఆదుకుంటాడంట. ఎలా? ఇలా ఎవరైనా వచ్చి ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉంటాయి, ఎలా అంటే హ్యాండ్ టు హ్యాండ్ పట్టుకొని ఆడతారు అనమాట. గ్రూప్ గేమ్స్ అలానే కదా. ఒక మనిషితో గ్రూప్ గేమ్స్ అంటే ఏంటి? ఒక మనిషితో ఆడదా? లేదు, అవునా? సర్టన్ గేమ్స్ అట్లా ఉంటాయి. అలానే దేవుడు మన లైఫ్లో కానీ అదే చెప్తా ఉంటాడు. నేను తొందరలో ఉన్నావా, యూ కమ్ టు మీ, డోంట్ గో టు ఎనీవన్. ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మనకి వాళ్ళు ఉన్నారులే వీళ్ళు ఉన్నారులే అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? నా యొక్క బలమైన హస్తము నీకు ఆదరిస్తుందంట. హల్లెలూయా. మళ్ళీ కీర్తనలు 104:28. 104వ కీర్తన 28వ వచనం. నీవు వాటికి పెట్టినది అవి ఉంచుకొనును, నీవు తిప్పిలింపగా అవి మంచివాటి శుచిపరచబడును. దేవుడు ఏమి తిప్పిలి విప్పగా అంటే మన చేతుల్లో ఏమో పట్టుకొని ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు? ఏమన్నా ఇస్తే గట్టి పట్టుకుంటారు, అవునా? ఎవరైనా పీకోవాలి అనేసి అంటే దేవుడు గ్రుప్పిలి విప్పితే విప్పగా అవి మంచి వాటన్నిటిని తృప్తిపరచబడనంట. మన లైఫ్ కానీ అంటే ఇఫ్ గాడ్ ఓపెన్స్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, దేవుని యొక్క హస్తము వచ్చి నీ ముందు వచ్చి ఓపెన్ అయినది అనేసి అంటే ఎలా ఉంటుంది? నీ యొక్క అవసరాలన్నీ తీరిపోతాయంట. యువర్ లైఫ్ విల్ బి అబండెంట్ లైఫ్. యువర్ లైఫ్ విల్ బి అన్ అబండెంట్ లైఫ్. అంటే ఏమి కొరత లేనట్లు నీ యొక్క జీవితం ఉంటుందంట. అప్పుడు మనం ఏం చేయాలైతే? దేవుని యొక్క హస్తము నా తోడు ఉంచు ప్రభు అనేసి దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాము. మెట్టుగా ప్రేమించిన మాకంటూ నీకు స్తోత్రం ప్రభా. దేవుడు ఎంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించుకొని వచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. అవును ప్రభా, నీ యొక్క విత్ యువర్ మైటీ హ్యాండ్, నీ యొక్క హస్తము మా జీవితాల్లో నువ్వు నిలబెట్టి మమ్మల్ని నడిపించుకొని పోతామనే నమ్మకంతో మేము ఈరోజు వెళ్ళిపోతున్నాము. మేము ఈరోజు నీ యొక్క ఆరాధన ముగించుకొని వెళ్ళిపోతున్నాం
వేడుకుంటున్నాం తండ్రి. నీ యొక్క హస్తము ద్వారా మా జీవితాలలో నువ్వు మార్పును తెస్తావని మేము మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభా. ఇక్కడ ముందు పోయే కానుక భాగం కొరకు కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. మన యొక్క భాగంలో ద్వారా ఈ యొక్క భాగంలో కానీ నీవు మా తోడైండి నడిపించవలసిందిగా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభా.